సహోదరా సహోదరా. మయసభ వెబ్ సిరీస్ చూసారా? చూడకపోతే వెంటనే చూసేయండి, చాలా బాగుంది. ఇది సోనీలి ఓటీటీలో ప్రసారం అవుతుంది. చాలామందికి తెలిసిన కథే అయినా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అత్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. 1970 మధ్యకాలం నుండి 1990 మధ్యకాలం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యం, అప్పటి పరిస్థితులను అద్భుతంగా చిత్రీకరించారు. రాయలసీమ ప్రాంతమైన చిత్తూరు మరియు కడప జిల్లాలకు చెందిన కాకర్ల కృష్ణమనాయుడు మరియు ఎంఎస్ రామిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులై చిన్న వయసులోనే రాజకీయ రంగప్రవేశం ఎలా చేశారు, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు అనేది చక్కగా చూపించారు. సుత్తి లేకుండా చెప్పాలంటే ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారుల కథ. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి షాడో మీకు ఆ టైటిల్లో కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7, 2025 సోనీ లీవ్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. తెలుగుతో పాటు అన్ని భాషల వారిని అలరిస్తూ ఉంది. దేశంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్లలో 3వ స్థానంలో కొనసాగుతూ ఉంది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 మయసభ రైజ్ ఆఫ్ ది టైటాన్స్ మన తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్లలో ప్రథమ స్థానంలో కొనసాగుతూ ఉంది. మయసభ అంటే మాయాసభ లేదా భ్రమల సభ అని అర్థం. మహాభారతంలోని పాండవుల సభ పేరు మాయాసభ. ఆ పేరుని ఈ రాజకీయ నాటక ధారావాహికలకు అనువదించి అందరి దృష్టిని ఆకర్షించారు ఈ నయా మాయాసభ యొక్క సృష్టికర్త దేవా కట్ట గారు. ఈ వెబ్ సిరీస్ని దేవా కట్ట మరియు కిరణ్ జయకుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దేవా కట్ట తన తొలి చిత్రం యూత్ఫుల్ స్టోరీ వెన్నెలతో అలరించారు. ఆ తర్వాత ప్రస్థానం చిత్రంతో బాగా ప్రసిద్ధి చెందారు. వెన్నెల చిత్రం మినహా ఆయన సినిమాలన్నీ రాజకీయ నేపథ్యాల్లోనే కొనసాగుతాయి. ఈ వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్స్గా ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ సుమారు 35 నుంచి 50 నిమిషాలు ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ చూడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అన్ని ఎపిసోడ్స్ చూసేస్తారు, అంత బాగుంటుంది. రోజుకు 1 లేదా 2 ఎపిసోడ్స్ చూడండి. ఈ వెబ్ సిరీస్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేస్తుంది, మిమ్మల్ని టీవీలో కట్టిపడేస్తుంది. ఈ వెబ్ సిరీస్కి IMDb 9/10 రేటింగ్ ఇచ్చింది. ఇందులో ప్రధాన తారాగణం ఆది పినిశెట్టి, కాకర్ల కృష్ణమనాయుడు అదే మన చంద్రబాబు నాయుడుగా, చైతన్యరావు ఎంఎస్ రామిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిగా అద్భుతమైన నటనను కనబర్చారు. ఇంకా సాయి కుమార్ RCR NTRగా, దివ్యదత్త ఐరావతి బసు ఇందిరాగాంధీగా, నాజర్ శివాజీరావు రామోజీరావుగా తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ వెబ్ సిరీస్ నాకైతే చాలా బాగా అనిపించింది. మయసభ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు చూశాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.